ఒకప్పుడు ఒక చిన్న అడవిలో ఒక కాకి నివసించేది. అది అడవిలో అత్యంత సోమరి పక్షి. ఇతర పక్షులు గూళ్లు కట్టుకుని ఆహారం సేకరించి ఆడుకుంటుండగా ఆ కాకి ఒక కొమ్మపై కూర్చుని ఫిర్యాదు చేసింది. నాకు ఎగరడానికి చాలా నిద్ర వస్తుంది మరియు నేను ఆహారం కోసం వెతకడానికి చాలా అలసిపోయాను. ఒకరోజు కాకి ఒక చెట్టుపై కూర్చుని దాని ముక్కులో మెరిసే బంగారు ఈకతో ఉన్న ముసలి గుడ్లగూబను చూసింది. కుతూహలంగా అది ఎగిరి, ఏ తెలివైన గుడ్లగూబ, ఆ మెరిసే ఈక ఏమిటి అని అడిగింది. గుడ్లగూబ నవ్వి, ఇది మాయా ఈక, దానిని ఎవరు కలిగి ఉన్నారో మళ్లీ ఎప్పటికీ పని చేయవలసిన అవసరం లేదు. కాకి కళ్ళు పెద్దవి చేశాయి. ఎప్పుడూ పని చేయవలసిన అవసరం లేదు, వావ్! నేను దానిని పొందవచ్చా? గుడ్లగూబ నవ్వింది. తప్పకుండా, కానీ మీరు దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. మీరు దానిని పోగొట్టుకుంటే మీరు అందరిలాగే పని చేయాలి. కాకి ఈకను పట్టుకుని శక్తివంతంగా అనిపించింది. హా, నాకు ఇక పని లేదు. కాకి గర్వంగా తన చెట్టు మీద కూర్చుని ఆహారం మాయాజాలంగా కనిపించడం కోసం ఎదురు చూసింది. కానీ ఏమీ జరగలేదు. రోజులు గడిచే కొద్దీ ఆకలి కారణంగా కాకి బలహీనపడింది. కాకి ఇతర పక్షుల నుండి ఆహారం కోసం యాచించడం ప్రారంభించింది. కాని అవి నవ్వుతూ, మేము మీకు ఎందుకు సహాయం చేయాలి, మీకు మాయా ఈక ఉంది అని అడిగాయి. ఒకరోజు బలమైన గాలి ఈకను దాని ముక్కు నుండి ఎగిరిపోయి అదృశ్యమైంది. వేరే మార్గం లేకపోవడంతో కాకి ఆహారం కోసం వెతకడం ప్రారంభించింది. అది రెక్కలు విప్పి పొలాల మీదుగా ఎగిరి ధాన్యాలు మరియు పురుగుల కోసం వెతుకుతోంది. అది అతను అనుకున్నంత చెడ్డది కాదు. అతను బలంగా మరియు సంతోషంగా భావించాడు. ఆ రోజు నుండి కాకి మళ్లీ పని చేయడం గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. విజయానికి మాయాజాలం లేదని, కష్టపడి పనిచేయడం జీవితాన్ని మెరుగుపరుస్తుందని అతను నేర్చుకున్నాడు.